తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గీతం సంస్థల అధినేత మోతుకుమల్లి శ్రీభరత్ తన తాతగారు ఎంవీవీఎస్ మూర్తి గారి పరంపరను కొనసాగిస్తూ ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం 20 వార్డులో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ వార్డు అధ్యక్షుడు బైరెడ్డి పోతనరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ శ్రీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందిన వైద్యులు హాజరై రోగులకు సేవలు అందించడంతో పాటు శ్రీభరత్ గారు దాదాపు రోగులందరికీ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో పార్టీలకు అతీతంగా స్థానికులు రోగులు వచ్చి ఉచిత వైద్య సేవలు పొందినట్లు ఈ కార్యక్రమం ప్రతి ఏడాది శ్రీభరత్ నిర్వహిస్తూ ఉంటారని, రాబోయే ఎన్నికల్లో ఎంపీగా శ్రీభరత్ కానీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు కానీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని బైరెడ్డి పోతనరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్తే, వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈరోజు విశాఖపట్నంలోని 21వ వార్డుకి సంబంధించి వైద్య శిబిరాన్ని అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మోత్కుమిల్లి భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 20 వార్డుకి చెందినటువంటి అధ్యక్షుడు మన బైరెడ్డి పోతనరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, ఏమేమి ఏర్పాట్లు రోగులకు సంబంధించి చేశారు, ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి? ఇది ముఖ్యంగా జిమ్సర్ హాస్పిటల్ గీతము విశ్వవిద్యాలయం రుషికొండ విశాఖపట్నం వారు అధ్యక్షులు భరత్ గారి ఆధ్వర్యంలోనే నేటికి ఇది 76వ క్యాంపు. గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా చక్కగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అనేక రకాలైనటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం. ముఖ్యంగా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఒక టీం రావడం, క్యాన్సర్ మహిళలకు కానీ పురుషులకు కానీ క్యాన్సర్ బయట నుంచి చెక్ చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది ఇక్కడ ఫ్రీగా క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఐ కానీ పళ్ళు కానీ గుండెకి సంబంధించిన కానీ చర్మ వ్యాధి నిపుణులు కానీ, ఇది కాకుండా ఆర్తో కానీ ఇలాగా అనేక బీపీకి కానీ షుగర్కి కానీ అనేకమైన రకాలు 20 రకాలైనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా చక్కగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ మందులు ఉచితంగా రోజుకి అంటే ఒక క్యాంపుకి 1,25,000 నుంచి 1,50,000 రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు చూసారు బహిరంగంగా భారీగా జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపు. దీన్ని భరత్ గారు ఇప్పటికీ విశాఖపట్నంలోని పరిసర ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లోని కూడా పోస్ ఏరియాలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకు? భరత్ గారి కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్య విశాఖ, ఆనంద విశాఖ. రెండవది ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటారు, తద్వారా ఈ సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అతను ముందుగా చర్య తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు కూడా రావాలని మరి భరత్ గారు ఇప్పుడు విశాఖపట్నానికి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మాట సార్, విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా మోతుకుమిల్లి భరత్ గారికి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుంచి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థిని కూడా ఇక్కడ నిలబెట్టాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి భరత్ గారికి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ బీజేపీ జనసేన కలిసి 8 సీట్లు ఇవ్వడం జరిగిందండి. అది పైన ఉన్నటువంటి అధిష్టానం బీజేపీ పెద్దలు, జనసేన పెద్దలు, టీడీపీ పెద్దలు కూర్చొని 30 సీట్లు 8 సీట్లు కూడా నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం భరత్ గారికి కేటాయించడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లోని బీజేపీకి జనసేన కూడా ఇవ్వడం జరిగింది. ఇది భరత్ గారికి వచ్చిందనే విషయం మా అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ అధిష్టాన నిర్ణయానికి అంతిమ నిర్ణయితలో మేము కట్టుబడి ఉంటాము. ఇక్కడ భరత్ గారి గతంలో కూడా దగ్గరలో 3,000 ఓట్లతో పోయారు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితులకు భరత్ గారికి ఇస్తారనేది మా యొక్క బోగట్ట. ఏదేమైనప్పటికీ అధిష్టాన నిర్ణయం ఎవరిని పోటీ చేసి నిలబడినప్పుడు కూడా వాళ్ళకే మేము పనిచేస్తాము. 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 3 అభ్యర్థిగాను ఆ రకంగా వెళ్తున్నాం. ఇతను విద్యావంతుడు, వివేకవంతుడు, ఫారెన్లో చదువుకున్నటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కొరకు కూడా వాళ్ళు డెప్త్గా, ఎందుకంటే బాలకృష్ణ గారు అల్లుడు. ఇది కాకుండా మరి మీ అందరికీ తెలుసు అల్లుడితో పాటు గీతం విశ్వవిద్యాలయ చైర్మను, చదువుకున్నాడు బాగాన. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇటు భరత్ గారు. ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే మీకు చెప్పవసరం లేదు. వెలగపూడి రాంగ పిలిస్తే పలికే వ్యక్తి. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4వసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు గారి మీద ఎంపీగా ఉన్నటువంటి, గతంలో ఎంపీగా చేసినటువంటి అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పైన పోటీకి వస్తున్నారు. ఏ స్థాయిలో టీడీపీ అంటే
దాన్ని ఏమంటారు, ఏ స్థాయిలో టీడీపీ నుంచి గట్టి పోటీ అనేది ఇవ్వగలుగుతారు అనేది నా ప్రశ్న. మాది ఒకటండి, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారు. దాంట్లో నో డౌట్. పార్లమెంటు సభ్యుడిగా అతను చేశాడు. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసు. ఈ శాసనసభ్యుడు ఏం చేశాడో విశాఖ ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. పిలిస్తే పలికే వ్యక్తి, ఆపదలో ఉంటే నిలబడిన వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాలకి అనలేని కృషి చేసినటువంటి వ్యక్తి, ఈ యొక్క విశాఖపట్నం ఈస్ట్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. 100కి 100% 100% వెలగపూడి రామకృష్ణబాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడండి. నేమ్ అనౌన్స్ కాకముందు నుంచే తాయిలాలు పంచడం అనేది ప్రారంభమైంది, మీకు తెలుసు. ఈ తాయిలాలు పంపకంలో ఎక్కువ మందికి ఎక్కువ మంది ఆశ పుట్టి తాయిలాలను తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోని వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆ స్థాయిలో తాయిలాలు ఇవ్వగలరా, తిరిగి మళ్ళీ అదే గెలుపుని సాధించుకోగలరా అనేది నా ప్రశ్న. రాజకీయానికి తాయిలాలు ముఖ్యం కాదండి. తాయిలాలు డబ్బే ప్రధానమంత్రి. టాటా ప్రధానమంత్రి అయిపోలే, బిర్లా ప్రధానమంత్రి అయిపోలే, పెద్ద పెద్ద కోట్లకు అధిపతులు అందరూ ప్రధానమంత్రి రాష్ట్రపతులు అయిపోలే. టీ కాసుకున్నటువంటి మోడీ గారు మరి ఈరోజు ప్రధానమంత్రి ఎందుకు దిగయ్యాడు? ఇతను ఎంఈవి గారు పలు రకాలుగా అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఏడు పంచాడండి, స్వీట్లు, తర్వాత చీరలు పంచాడు, రేపు జాకెట్ పంచుతాడు, లుంగి పంచులు పంచుతాడు, కమీజులు పంచుతాడు, చెట్లు పంచుతాడు, తర్వాత వెండి పంచుతాడు, తర్వాత బంగారం పంచుతాడు. ఏది పంచినప్పుడు కూడా వెలగపూడి రామకృష్ణ పేద ప్రజల గుండెల్లోనే ఉన్నాడు. మరి ఇలాంటి టికెట్లు మేము పరిగణలోకి తీసుకోము. వెలగపూడి రాముడి విజయం, భరత్ గారి విజయం మేము ఇప్పుడు చెప్పము. 60 రోజుల తర్వాత చూడండి, కౌంటింగ్ రోజు మీకే తెలుస్తుంది. వెలగపూడి రామకృష్ణబాబు గారి విజయం కానీ, మోత్కుమిల్లి భరత్ గారి విజయం కానీ మేము ఏ స్థాయిలో ఆశించవచ్చు అంటారు? భారీ స్థాయిలో విజయం ఉంటుందండి. ప్రజలు కూడా, విశాఖ ప్రజలు విజ్ఞులండి. బడుగు బలహీన వర్గాలు అయితేనే, పేదవారు కానీ, మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్ కానీ, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా సైకిల్ మీద, గ్లాస్ గుర్తు మీద, పువ్వు మీద ఎప్పుడు గుద్దుదామని ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. సరైన గుణపడం ఓటు ద్వారా సమాధానం వైసీపీ నాయకులకు చెప్తారు, వైసీపీ క్యాండిడేట్లు చెప్తారు. మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇక్కడ ఏదైతే 20 వార్డులో అతిపెద్ద వైద్య శిబిరం అని మనం చెప్పుకోవచ్చు. అన్ని రకాల రోగాలకు సంబంధించి ఇక్కడ వైద్యం హైదరాబాద్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వైద్యులే కాకుండా స్థానికంగా ఒక రోజుకి 1,00,000 పైన మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇదే క్రమంలో మోత్కుమిల్లి భరత్ గారు ఇది 70వ ఈ ఏర్పాటు చేయటం ఇక్కడ. ఇది మొదటిసారి కాదు, ఎన్నికలకు సంబంధించినది కూడా కాదు. ఈసారి ఒకవేళ ఎలక్షన్ వస్తే కనుక అతి తక్కువ ఓట్లతో గతంలో ఓడిపోయినటువంటి మోత్కుమిల్లి భరత్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. అలాగే 4వ వెలగపూడి రామకృష్ణబాబు గారు కూడా ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉందని 20వ వార్డు అధ్యక్షుడు బైరెడ్డి పోతన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, విశాఖపట్నం.